హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము 7వ లెంట్ డేస్లో మనము ఉంటున్నాం. ఈ యొక్క 7వ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనము విందాం. ఈరోజు మనము ఏలియా ఏ విధంగా 40 రోజులు దేవుడిచ్చిన ఆహారాన్ని భుజించి 40 రోజులు ఏ విధంగా నడిచాడో మనము చూద్దాం. ఈ యొక్క సందర్భం మనకి బైబిల్ గ్రంథంలో రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనాల నుంచి మనము గమనించవచ్చు. ఏ విధంగా దేవదూత వచ్చి ఆ యొక్క చెట్టు కింద ఎంతగానో అలసిపోయి చింతాక్రాంతుడై ఉన్న ఆ యొక్క ఏలియా దగ్గరికి వచ్చి ఆ యొక్క దేవదూత లేచి భోజనం పెట్టినప్పుడు తిని 40 రాత్రింబగళ్ళు నడుచుకుంటూ వెళ్ళి హోరేబు అనే కొండ మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ 40 డేస్ ఏ విధంగా నడిచాడు? ఈ 40 రోజుల్లో మళ్ళీ ఎక్కడ ఆహారం తీసుకోలే. దేవదూత ఆ ఏలియాను లేపి ఆహారం పెట్టాడు కదా. పెట్టినప్పుడు ఆహారాన్ని భుజించిన తర్వాత ఇదిగో నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పినప్పుడు ఏలియా లేచి ఆ హోరేబు కొండకు 40 రాత్రింబగళ్ళు నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ 40 రాత్రింబగళ్ళలోకి ఉన్న శక్తి ముందుగానే దేవుడిచ్చిన ఆహారంలో మనము అక్కడ ఆ ఏలియాకు శక్తి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే 40 రోజులు లేకపోతే ఏదైనా ఒక పని 40 డేస్ నడుచుకుంటూ వెళ్ళడం అనేది లేకపోతే ప్రయాణం అనేది చాలా శక్తితో కూడుకున్నది కదా. మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన శరీరంలో ఉన్న క్యాలరీస్ తగ్గిపోతూ ఉంటాయి, శక్తి తగ్గుతూ ఉంటుంది, మనకి ఎంతగానో పోషకాలు అవసరం అవుతూ ఉంటాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి, లేకపోతే మరొకటి. కానీ దేవదూత ఏలియాను లేపి ఆహారాన్ని పెట్టి ఆ విధంగా పంపించినప్పుడు ఆయన నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు శక్తిని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ హోరేబు కొండకి వెళ్ళడానికి ఏలియాకు ఎందుకు అంత శక్తి వచ్చింది అంటే దేవుడు ఇచ్చిన ఆహారము అంతటి శక్తినిచ్చింది. అంటే మనకి 2 ఆహారాలు ఉన్నట్లుగా మనం చూస్తాం కదా. ఒకటి భౌతిక ఆహారము, రెండవది ఆత్మీయ ఆహారం. భౌతిక ఆహారం నిజంగా తీసుకోకపోతే ఖచ్చితంగా మనకి మన ఒంట్లో శక్తి తగ్గుతుంది, దాహం వేస్తుంది, తర్వాత వచ్చేసి ఆకలి వస్తుంది. 40 డేస్ అలాగ ఉన్నప్పుడు మనం స్వతహా ఖచ్చితంగా మనం బలహీనపడతాం. కానీ ఆత్మీయ ఆహారము మన లోపల పెరుగుతుంటే ఈ యొక్క శారీరకమైన లేకపోతే భౌతికమైన శక్తి కూడా ఆటోమేటిక్గా దేవుడు మనకిస్తూ ఉంటాడు. అందుకే చాలామంది చూస్తూ ఉంటే అనేక మంది భక్తులు చాలా డేస్ ఉపవాసం ఉన్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంత మోషే చూసాం కదా, 40 రాత్రింబగళ్ళు ఒక్కసారి కాదు ముమ్మారు వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి ఒకసారి ఫస్ట్ ఆ యొక్క పదాజ్ఞల కోసం మొట్టమొదటిగా పదాజ్ఞ పలకలు తీసుకోవడానికి వెళ్ళాడు. తర్వాత మళ్ళా అవి పగలగొట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళాడు. మళ్ళీ తర్వాత న్యాయ విధుల కోసం వెళ్ళాడు. ఈ విధంగా తరచూ మోషే 40 డేస్ అలాగా దేవుని దగ్గర ఉండిపోయాడు. ఇప్పుడు ఏలియా కూడా మనం ఈరోజు ఏలియా గురించి చూస్తున్నాం కదా. ఏలియా కూడా ఆ విధంగా పోవడానికి కారణం ఏంటంటే ఏలియా దేవునితో చేస్తున్న సహవాసం. అంతే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవునితో మనము సహవాసం చేస్తూ ఉంటే ఎక్కువగా వాక్యాన్ని వింటూ పాటలు పాడుకుంటూ ఆ దేవుని దగ్గరికి మనము దగ్గరగా వసిస్తూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనకి అనేకమైన శక్తిని దేవుడు మనకిస్తాడు. ఆ శక్తితో మనము మన యొక్క ప్రయత్నాలు లేకపోతే మన పనులు లేకపోతే మనము ఎక్కడికి నడవాలో ఎక్కడికి వెళ్ళాలో అన్ని విషయాల్లో మనము చక్కగా ఉంటాం. అయితే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని దగ్గర నుంచి పొందుకునే ఆహారము అది ఆత్మీయ ఆహారము, అది చాలా శక్తివంతమైంది. దాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి మనము అంటే సింపుల్, బైబిల్ని చదువుతూ ఉండాలి బాగా. సో మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క ఆత్మీయ ఆహారాన్ని బైబిల్ ద్వారా మన హృదయంలోనికి పంపిస్తూ ఉంటాడు. మనము ఎంతమంది రెగ్యులర్గా బైబిల్ ఎక్కువ చదువుతున్నాము గమనించండి. రెగ్యులర్గా బైబిల్ చదువుతూ మనం ముందుకెళ్తున్నప్పుడు
దేవుడు శక్తిని ఇస్తూ ఉంటాడు. అదే బైబిల్ మానేసి కొద్ది రోజులు నుండి జీవితంలో ఒక డ్రైగా ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. మీరే కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఒక 10 days ప్రతిరోజు లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని మీ పనులకు వెళ్తూ వస్తూ ఉండండి. 10 days తర్వాత ఒక 2-3 days బైబిల్ చదవకుండా చూడండి. అప్పుడున్న శక్తికి ఇప్పుడున్న శక్తికి చాలా తేడా ఉంటుంది. ఒక డ్రైనెస్ వస్తుంది, ఒక బలహీనత వస్తుంది, లేకపోతే ఏంటో ఒక విధంగా ఉంటుంది. మళ్ళీ మనము దేవునికి మళ్ళీ సమయం ఇచ్చి బైబిల్ చదివి మళ్ళీ వస్తే మళ్ళా సెట్ అవుతాం. ఇంతటి శక్తి మనకి బైబిల్ గ్రంథంలో ఉంది. కానీ ఈ రోజుల్లో బైబిల్ గ్రంథానికి ఎంతమంది ప్రాముఖ్యత ఇస్తున్నారు కదా. చాలామంది బైబిల్ చదవట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే అందులో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి ఉంచిన మాటలు అంత శక్తివంతమైనవి. బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ యొక్క వాక్యాలకి, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాసించిన ఆ యొక్క పదాలకి, లేకపోతే ఆ యొక్క అధ్యాయాలకి చాలా శక్తి ఉంది. దాని ద్వారా అనేక మంది సైంటిస్టులు అయ్యారు. బైబిల్ చదవడం ద్వారా అనేక మంది అనేక వాటిని కనుగొనగలిగారు. కొత్త వాటిని ఇన్వెంట్ చేశారు. ఇన్వెంటర్స్గా తయారైపోయారు. క్రియేటర్స్గా తయారయ్యారు. దేవుడు ఒక్కడే కాదు, మనుషులు కూడా కొత్తగా తయారు చేసి కనుక్కునే విధంగా తయారయ్యారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు బైబిల్ని అంత బాగా చదవడం వల్ల. స్టీమ్ ఇంజిన్ కావచ్చు, లేకపోతే ఫ్లైట్ కావచ్చు, లేకపోతే సైకిల్ కావచ్చు, మరొకటి చాలా వృక్షాలకి, ట్రీస్కి నేమ్స్ కావచ్చు, లేకపోతే ప్రెజెంట్ మనకి సైన్స్లో బయోమెడికల్లో ఉంటున్న చాలా విషయాలకి దేవుడే బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు దాచి ఉంచిన వాటిని వెలికి తీసి కొత్త వాటిని సైంటిస్టులు కనిపెట్టారు. కాబట్టి మనము ఎటువంటి ఆహారము ఈ యొక్క 40 daysలో మనకి శక్తినిస్తుంది అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యాన్ని ఎంతగా మనం వినడం కానీ, చదవడం కానీ, ధ్యానించడం కానీ ఎక్కువ మనం చేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనకు కూడా జ్ఞానము, మనకు కూడా శక్తిని ఇస్తాడు. కాబట్టి ఏలియా ద్వారా మనం నేర్చుకోవాల్సిన యొక్క పాఠాలు అవి. ఏలియా చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఏలియా ప్రార్థించినప్పుడు ఎంత గొప్ప కార్యాలు జరిగాయి కదా. ఏలియా మనలాంటి స్వభావం గలవాడే, కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి వర్షం ఆగిపోయింది. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఆకాశం నుంచి వర్షం వచ్చింది. అలాగా అనేక మంది ప్రవక్తలు ఆ యొక్క ఆరాధించే విషయంలో, బలిపీఠం విషయంలో చాలా గొడవలు వచ్చినప్పుడు, అక్కడ ప్రార్థన చేసినప్పుడు పైనుంచి దేవుడు అగ్నిని కురిపించాడు, ఆ యొక్క బలిపీఠాన్ని మండించాడు. ఇంత గొప్ప ప్రార్థనడు ఎలా తయారయ్యాడు ఏలియా అంటే దేవుని యొక్క శక్తి వల్లనే. ఏలియా శక్తి కాదు, దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఎలా పొందుకున్నాడు అంటే ఆయన భుజించింది ఆత్మీయ ఆహారం. మనం దాన్ని ఎలా మన యొక్క భాషలో మనం తీసుకోవాలంటే ఆత్మీయ ఆహారాన్ని మనం ఎక్కువ ఎంత తీసుకుంటే అంత శక్తివంతం అవుతాము. ఆత్మీయ ఆహారం వల్ల తగ్గిపోతే ఆటోమేటిక్గా శరీరం పనిచేస్తుంది, శరీర కార్యాల మీదకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే బైబుల్ని బాగా ధ్యానించాలి. ఈ లెంట్ డేస్లో 40 daysలో బైబుల్ని ఎక్కువ ధ్యానిద్దాం. ఈ 40 daysలో ప్రతిరోజు 2 అధ్యాయాలు చదివి ఆదివారం 3 అధ్యాయాలు చదివితే 4 సువార్తల్ని చక్కగా మనము కంప్లీట్ చేయొచ్చు అంట. ఈ 4 సువార్తల్లో ఉన్న యేసయ్య యొక్క జీవితాన్ని మనం 4 సార్లు చూసినట్లు అవుతుందంట, ఒక భక్తుడు చెప్పాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ఎక్కువగా పఠిద్దాం. దేవుని వాక్యం చేత శక్తిని మనం పొందుకొని ముందుకు సాగుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.